హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మనం ఆకుకూరతో ఒక మంచి రెసిపీ చేసుకుందాము. ఆకుకూరతో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరలు తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది సిర్రాకండి. దీన్ని బాగా కడుక్కొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సిర్రాకు ప్లేస్లో మనము తోటకూర, పాలకూర ఏదైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఆకునంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకోవాలి. ఈ కూరనంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకు కూర బాగా దగ్గరికి పడిపోతుందండి. ఇప్పుడు మరొకసారి కూరనంతటిని బాగా కలుపుకోవాలి. కూరంతా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గుడ్లు ఒక 2 వేసుకోవాలండి. మన ఇష్టం అండి, మనకి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి తగిన ఉప్పు, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు ఈ కూరలో పచ్చిమిరపకాయలు నచ్చకపోతే ఈ టైంలో మనము కారం వేసుకోవచ్చండి. గుడ్డు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఆకుకూర గుడ్డుతో ఫ్రై తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.